అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఇలాంటి దేశంలో పట్టణాలు నివసించే కొందరు ప్రజలు ఓటు వేయడానికి ముందుకు రావట్లేదు. ఓటు హక్కును పొందేందుకు యువత ఆసక్తి చూపడం లేదు. కొందరు ఓటు వేయటం నామోషిగా భావిస్తుంటారు. ఇలాంటి అర్హులైన ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రారంభించింది. ఓటర్లందరూ పోలింగ్లో పాల్గొనేలా చేయడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. జనవరి 25వ తారీఖున ఓటు హక్కుపైన, ప్రజాస్వామ్య వ్యవస్థపైన ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం అనే భావన 2011లో తెరపైకి వచ్చింది. యువతలో ఓటర్ నమోదు తగ్గుదలకు ప్రతిస్పందనగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించిందని అప్పటి సమాచార ప్రచార శాఖ మంత్రి అంబికా సోని తెలియజేశారు. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు ఎన్నికల రికార్డులో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుండి 25% తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు వచ్చే అర్హత గల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అర్హత కలిగిన ఓటర్ల పేరును నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖు వారికి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందచేయాలని, ఈ చొరవ యువతకి సాధికారత, వారి బాధ్యతలను నిర్వర్తించేందుకు స్ఫూర్తినిస్తుందని కొత్తపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎం ముక్కంటి గారు తెలియజేశారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తపేట రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఆర్డీఓ ఎం ముక్కంటి గారు, ఎంఆర్ఓ జిడి కిషోర్ బాబు గారు మరియు వారి సిబ్బంది కొత్తపేటలో ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ను, అదేవిధంగా ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ను గుర్తించి వారి సేవలకు గుర్తుగా శాలువాలు కప్పి పూలమాలతో సత్కరించి ఫ్రూట్స్ బహుకరించారు. పునాదం చెప్పండి చాలు. ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు లేదు, ఓటు లేదు, ఓటు లేదు, ఓటు లేదు. ఓటు హక్కు కలిగి ఉండండి, 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 ఓటు హక్కు కలిగి ఉండండి. ఓటు లేదు, హక్కు లేదు అన్నది. ఓటు లేదు, ఓటు లేదు, ఓటు హక్కు కలిగి ఉండండి, ఓటు హక్కు కలిగి ఉండండి. ఓటు లేదు, ఓటు లేదు, ఓటు లేదు. ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్. ఓటు లేదు, ఓటు లేదు, ఓటు లేదు, ఓటు లేదు. ఓటు హక్కు భవిష్యత్తుకు పునాది అని చెప్పండి. ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు.
తిరిగానమ్మా ఇలా వచ్చి ఇలా తిరిగి ఓటు లేదు ఓటు లేదు ఓటు లేదు ఇక్కడ వస్తే సరిపోతుంది ఓటు లేదు కొత్తపేట తహసీల్దార్ గారికి, అలాగే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, వారి యాజమాన్యం, అలాగే వివిధ కాలేజీ నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపాల్స్, హెచ్ఓడీస్, అలాగే కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ కాలేజీల స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, అలాగే బిఎల్ఓస్, టీచర్స్ అందరూ కూడా జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నా ముందు చాలామంది చాలా విషయాలు మీకు అవగాహన కల్పించారు. ఇంకా నేను ఎక్కువగా చెప్పను, ఒక విషయం చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఓటు హక్కు ఉండడం వలన మనం ఎవరిని ఎన్నుకుంటాము అన్నది ఒక్కటి మీకు తెలుసా లేదా అన్నది ఒకసారి మనం అవగాహన చేసుకుందాం. అంటే ఇప్పుడు 2024 మనకి మార్చి ఏప్రిల్ నెలలో జనరల్ ఎలక్షన్ జరుగుతాయి. జనరల్ ఎలక్షన్స్ అంటే మనం ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాము, ఎంపీలు ఎన్నుకుంటాం. అర్థమవుతుందా? అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకుండా ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఇంకా ఎవరిని ఎన్నుకుంటారు? సీఎం ఎన్నుకుంటారు. డైరెక్ట్ సీఎంకి ఓటు. ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు సీఎం గారిని ఎన్నుకుంటారు. ఇంకా మనం ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరికి ఓటేస్తారు? మన వార్డు నెంబరు, ఫస్ట్ మన వార్డు నెంబర్ కి ఓటేస్తాం. అర్థమవుతుందా? వార్డు నెంబర్ ఎన్నుకుంటాం ఓటు హక్కుంటే. అలాగే సర్పంచ్లు ఎన్నుకుంటాం, ఎంపీటీసీలు ఎన్నుకుంటాం, ఎంపీటీసీకి ఓటు వేయాలి, జడ్పీటీసీకి ఓటు వేయాలి. అలాగే ఫైనల్ గా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఇంకా కొన్ని సందర్భాల్లో సొసైటీ ఎన్నికలు అంటారు. సొసైటీ అధ్యక్షులు ఎన్నుకోవడానికి డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి. అలాగా ఓటు హక్కు ద్వారా మనకు కావలసినటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవచ్చు. అయితే మరి ఎన్నుకునే విధానంలో ఎలా ఓటు వేస్తాము అనే దాంట్లో కొన్ని పరిణామాలు ఉన్నాయి. మొదటి నుంచి మనం అధ్యయనం చేస్తే ఈ రోజు ఈనాడు పేపర్లో ఒక పెద్ద ఆయన చెప్పాడు, నేను నా జీవిత కాలంలో ఇప్పటి వరకు 100 సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అర్థమవుతుందా? ఇప్పటిదాకా మన స్టాఫ్, మన టీచర్స్ కానీ మా తహసీల్దార్ చెప్పింది ఏంటంటే మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఓటు హక్కుకి వాళ్ళని తీసుకువెళ్ళాలని చెప్పిన దానికి పరిణామం ఏంటంటే ఒక ఆయన పెద్ద ఆయన తానికి ఓటు హక్కు వచ్చిన తర్వాత ఇప్పటికీ ఈ నేను చెప్పినటువంటి వార్డు నెంబర్ ఎన్నికలు అయితేనేమి, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, అలాగే జనరల్ ఎలక్షన్స్ కలిపి టోటల్ గా ఆయన ఇప్పటికీ 100 సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నారంట. అది చాలా మంచి పరిణామం. అంటే ఆయన ఓటు హక్కుని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోలే. ఆయనకి ఎన్ని పనులు ఉన్నా సరేను ఆయన కంపల్సరిగా తనకు నచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని ఆయన కాపాడారనమాట. అలాగా మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని కూడా మన తహసీల్దార్ గారు చెప్పినట్లుగా అందరినీ ఓటు హక్కుకి వారిని పంపించే ఏర్పాటు మనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను క్లోజ్ చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మరి మా వయసులో వాళ్ళకి ఎప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు మీకు ఒక ఆపర్చునిటీ. అంటే ఏంటి? టు ఎర్న్ నాలెడ్జ్. అవునా? తెలుసుకునేటువంటి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఏ దశలో ఉన్నారు? విద్యార్థుల దశ. అంటే ఏంటి? నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు. నేర్చుకునే స్టేజ్లో నేర్చుకోవాలి, ఆడుకునే స్టేజ్లో ఆడుకోవాలి, ఏంటి సంపాదించే సమయంలో సంపాదించాలి. అంతే కదా? సో పిల్లలందరూ ఒక 2 నిమిషాలు ఎండ్లో కూర్చోబెట్టి అని ఎంతమంది చక్కగా వచ్చారు. ఇప్పుడు మనకి ముందు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా నేషనల్ వాటర్స్ డే అంటే ఏంటో చెప్పారు. అది ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చింది, ఎప్పుడు జరుపుకుంటున్నారో చెప్పారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు చెప్పారు.
ఓటు హక్కు ఎన్నింటికి కారణం దేనికి ఎక్కడికి వస్తుంది? ఎవరికి వస్తుంది ఓటు? చెప్పాలి గట్టిగా. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి. కొన్ని దేశాల్లో అయితే చదువున వాళ్ళకే ఓటు ఉంది, కొన్ని దేశాల్లో అయితే ధనికులకే ఓటు ఉండేది గతంలో, ఇప్పుడు కాదు. అట్లా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ కూడా ఓటు హక్కు ఇచ్చారు. ఇది ఇందాక చెప్పారు కదా మేడం గారు, వజ్రాయుధం కంటే గొప్పది. ఎందుకని? ఎంతటి నాయకుడైనా సరే కిందకి తిప్పే శక్తి మనకుంది. ఏమీ లేనిటువంటి వాళ్ళని గద్దెక్కించేటువంటి అధికారం ఎవరి దగ్గర ఉంది? ఓటు హక్కు ఉన్న మనందరి దగ్గర ఉంది. అవునా? సో దయచేసి ఓటు హక్కు వినియోగించుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా రానటువంటి ఓటు హక్కుకి ఎలిజిబిలిటీ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చేయవలసిన పని ఏంటో చెప్పనా? మీ ఇంట్లో ఓటు హక్కు ఎవరికి ఉంది? ఫాదర్కి ఉంది, మదర్కి ఉంది, బ్రదర్స్ ఉంటే బ్రదర్స్, సిస్టర్స్, అమ్మమ్మ, నానమ్మ ఉన్నారు కదా. వీళ్ళందరినీ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఏమని? ఎవరికి ఓటు వేయాలి? రైట్ పర్సన్ కి ఓటు వేయాలి. అవునా? మన గ్రామాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని చక్కగా నడిపేటువంటి నాయకులను ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది కనుక వాళ్ళకి వేస్తే మన దేశం బాగుంటది, మన గ్రామం బాగుంటదని మీ తల్లిదండ్రులని మీరు ఒప్పించాలి. అవునా? ప్లస్ రెండో పాయింట్ ఏంటి చెప్పమంటారా? ప్రలోభాలకి లొంగకూడదు. ప్రలోభాలంటే ఏమున్నాయి? ధనం ఉంది, బిర్యానీ ప్యాకెట్లు ఉంటాయి, లిక్కర్ ఉంటుంది, లేదా చీరలు ఉంటాయి. అవునా? చూస్తున్నారా? గిఫ్ట్లు ఉంటాయి. చూస్తున్నారా లేదా మీరు? అంటే ఊళ్ళో పంచాయతీ ఎలక్షన్లు అయినాయి, చీరలు పంచి పెడుతున్నారు. అవునా? తీసుకోండి, కానీ రైట్ పర్సన్ కే ఓటు వేయాలి. ఆ విషయంలో మీ తల్లిదండ్రులని, మీ ఎల్డర్స్ ని, మీ విలేజ్ లో మీ ఇంట్లో ఉన్న వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. చెప్పండి వాళ్ళకి, ఇదిగో నువ్వు మంచివాడికి ఓటేస్తే మనం ఎలా ఉంటాం, చెడ్డవాళ్ళకి ఓటేస్తే మనం ఎలా ఉంటాం, మన భవిష్యత్తు పాడైపోతుంది కదా. అందుగురించి అందరూ కూడా, పిల్లలందరూ కూడా మరి తొందరగా ఎదిగి తొందరగా మీ ఓటు హక్కు తెచ్చుకుని, అదేవిధంగా తొందరగా మంచి చదువులు చదివి, ఇక్కడ ఉన్నారు సార్ ఉన్నారు రాజీవ్ గారు, ఆయన కూడా ఎవరైనా అందరూ మేము ఇక్కడ ఉన్నటువంటి డయాస్ మీద అందరం కూడా ఏంటి కష్టపడి చదువుకున్నాం కనుక ఇవాళ ఇక్కడ డయాస్ మీద కూర్చున్నాం. మీరు కూడా మాకులాగా ఇలాగ డయాస్ మీద కూర్చోవాలని నా కోరిక. అందుగురించి పిల్లలందరూ బాగా చదివి ఏంటి ఓటు హక్కు తెచ్చుకోవడం, మంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, అదేవిధంగా మన భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలని నా కోరిక. పిల్లలందరూ కూడా, ఎందుకంటే ఇలాంటి అవకాశాలు అందరికీ రావు, కొంతమందిగా వస్తుంది. అందుగురించి కొంచెం శ్రద్ధగా విని ఆర్డీ గారు కూడా చెప్తారు. మీరు అందరూ కూడా మీరు ఓటు హక్కు వచ్చే వరకు మీ ఇంట్లో వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి, అర్థమైందమ్మా? అందరినీ కూడా ఇంట్లో వాళ్ళందరికీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. ఓటేసి ముందు రోజు కూర్చోబెట్టండి. ఇదిగో మనందరం పలానా వాళ్ళకి వేస్తే మనకి, మన రాష్ట్రానికి, మన గ్రామానికి మంచిది అని మీరు అందరూ కూడా. ఇప్పుడు చూడు, మీరు మారం చేస్తారు ఒక్కోసారి. దేనికోసం? పండక్కి బట్టల కోసమా, లేకపోతే కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్ కోసమా మారం చేస్తారా ఇంట్లో? అలాగే ఓటు హక్కు వినియోగించుకునే దానికి కూడా మారం చేయండి. ఇంట్లో తల్లిదండ్రులను ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఓకే, అందరికీ కూడా మరి ఒకసారి మరి ఈ నేషనల్ వాటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓటు లేదు, ఓటు హక్కు భవిష్యత్తు పునాది.
పునాది. ఓటు హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు. ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్. నథింగ్ లైక్, నథింగ్ లైక్, నథింగ్ లైక్, నథింగ్ లైక్. ఓటు లేదు, ఓటు లేదు. ఇప్పుడు పెట్టి చెప్తాం, మేము చెప్పింది యాక్చువల్గా చెప్పండి. ఓటర్ ప్రతిజ్ఞ. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. ఒకటి షాలు వేస్తే ఒకటి దండ సరే ఆర్డీఓ గారు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. ఎంఆర్ఓ గారు ప్రిన్సిపాల్ గారు పెద్దరాజు గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ జూనియర్ కాలేజీ స్టాఫ్ మెంబర్స్. సుబ్బు సత్యనారాయణ గారు, 83 సంవత్సరాల వయసు. రియల్ గ్రేట్. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి గారు, మేడం గారు. అనంతలక్ష్మి గారు పాటిరెడ్డి, 72 సంవత్సరాలు. మీరు వెళ్ళండి ఒక్క నిమిషం ప్రతి సంవత్సరం కూడా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. నేను ఎందుకులే, నేను వెళ్ళలేను అనే ఇంట్లో కూర్చోకుండా ఓటు వచ్చే విధంగా ఉపయోగించుకుని ప్రతి ఎన్నికల్లో కూడా ఓటు వేయడానికి ముందుగా పోలింగ్ బూత్ కు రావడం చాలా గర్వించదగ్గ విషయం. వారిని సందర్భంగా సన్మానిస్తున్న ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం వీడియో తీసిన 4 గంటల ఫోటోలు తీసుకొచ్చి అందులో స్క్రీన్ చేస్తే ఫోటో వచ్చేది కదా. అవునండి, అవును. రాజు అరవై హజారు మీరు ఏంటి అది వీడియో శ్రీనివాసరావు గారు, కొత్తపేట. కుసుమ ప్రకాష్ గారు, మీరు కూడా ప్రతి ఎలక్షన్ లో కూడా ముందుగా వెళ్ళి ఓటు వేయడం జరుగుతుంది. వారికి సందర్భంగా మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఫెలిసిటేషన్ చేయడం ఆనందం.
అందరూ